పవన్ కళ్యాణ్ ఒక చెరువుని కబ్జా చేశాడు అన్నటువంటిది తొలివేలుకి సంబంధించినటువంటి రఘు ప్రధానమైనటువంటి ఆరోపణ. రంగనాథ్తో కూడా మేనేజ్ చేసుకునేది అతను మాట్లాడుకొచ్చిన పాయింట్ ఇది. తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్ లో డైరెక్ట్ గా నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్ లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 acres గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ. సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? 706. ఇది టోటల్ FTL లో ఉంది. ఇది ఏంది? ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. కోడి చెరువు అంటారు. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ SRO సబ్ రిజిస్టార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే టోటల్ గా చెరువు ప్రాంతాన్ని అవతల పడేసిండు. డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నావు. ఆయన దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో. నేను చెరువు ఇది ఇప్పుడు రాసుకొస్తే దీనికి ఇటు పవన్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మీకు ఇది తెలుసా తెలియదా ఇలాంటి తప్పుడు వార్తలు రాయకంటూ ఒక పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఏంటి? బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్. మీరు ఉండాలి. పట్టాలంటే అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాల్సి అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది. చెరువులో శిఖం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు. అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్. మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్ లో వర్షం వస్తుంటది. రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారన్నమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారు అనమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే. అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు. ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది. మీరు పట్టాను నాకు అమ్మొచ్చు. నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి. ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి. ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నారు. శంకరపల్లికి వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల ముందు ఇక్ఫై ఉంది చూసారా? ఇక్ఫై అవతల ఉంటుంది ఆయన పొలం. దీనికి సృష్టికర్త పాలేకర్ గారు ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. అది చేసిన తర్వాత పొలాన్ని తీసుకెళ్ళమన్నారు. అదే రోజు మాట్లాడుకున్నాం. ఇలాగే ఖాళీగా ఉంది పొలం, మేమే పార పట్టుకుని చేస్తే మమ్మల్ని అందరూ చూసి ఆయన కూడా వచ్చేసి దున్నేశాడు. విత్తనాలు తీసుకెళ్ళాం, పెట్టేశాం. ఒక 6 నెలలు పూర్తిగా కూరగాయలన్నీ ఇదే చేసి చూపించాం. ఆయన ఒకరోజు అన్నాడు, మా అమ్మాయిలు బయట కూరగాయలు తినట్లేదని చెప్పాడు. ఇది విషయం ఏంటయ్యా అంటే చెరువు భూమి, శిఖం భూమిని కొనుక్కున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. అది తీసుకునే హక్కు ఉంది, అధికారం ఉంది. అదే హైడ్రా రంగనాథ్ చెప్పింది. ఎవరి కోసం ఇది మేనేజ్ చేయలేదు అన్నటువంటిది, ఇది కావాలని విష ప్రచారం చేయడం తప్ప మరేం లేదన్నది పవన్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కావచ్చు చెప్పే మాట.